సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దివంగత నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ నిర్వహించారు. జంట నగరాల కాపు సంఘాల ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ కటారి అప్పారావు అధ్యక్షతన సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు హాజరయ్యారు. సభ ప్రారంభంలో ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దివంగత నేత ముద్రగడ పద్మనాభం నీతి, నిజాయితీ, పట్టుదల, సేవా తత్పరత కలిగిన నేతలని వక్తలు తెలిపారు. ముక్కుసుడితనం వంటి లక్షణాలు జీవితాంతం పాటించారని కొనియాడారు. ఆ జన్మాంతం కాపుగా బ్రతికి ఇచ్చిన మాట మేరకు రెడ్డిగా మరణించి తన పట్టుదల, నిబద్ధత కాపాడుకున్నారన్నారు. ఈ సమావేశంలో కాపు సంఘాల నాయకులు చల్లా శేషయ్య, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఎస్పీరావు, నాగమల్లేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారు నాకు ఫోన్ చేసి ఏపీలో ఎక్కడా కూడా ఏ ఛానల్లోనూ కూడా కాపు ఉద్యమం వార్తలు రావట్లేదు, ఎవరిని ప్రెస్ మీట్లు కూడా పెట్టుకొనివ్వట్లేదు, మేమైతే జైల్లో ఉన్నాము, చాలా నిర్బంధం తీవ్రంగా ఉంది, ఏదైనా హైదరాబాద్ నుంచి మీరు ప్రెస్ మీట్ పెట్టడం, మీటింగులు పెట్టడం ఏదో చేసి కొద్దిగా ప్రజల దృష్టి ఉద్యమం మీదకి వచ్చేట్టు చేయండి అని అన్నప్పుడు గద్దర్ గారు, అలాగే వి హనుమంతరావు గారు ఇలాంటి వాళ్ళని సిటీలో సంఘాలందరినీ పోగు చేసి ఇదే హాల్లో ఒక పెద్ద సభ జరిపాము. అప్పుడు అట్లాగే అక్కడ ప్రభుత్వం చేస్తున్న నిర్బంధ చర్యలను కూడా ఖండిస్తా మనం నిరసన తెలపడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే చిరంజీవి గారు, అలాగే దాసనారాయణ గారు, ఇక్కడ ఉన్న మన మాజీ మంత్రి పల్లంరాజు గారు, అలా పెద్దవాళ్ళందరూ కాపు ప్రముఖులతోటి మొట్టమొదటిసారిగా మనం పార్కాయత్తులో జరిగిన మీటింగు కొద్దిగా ప్రభుత్వం వెనకడుగేసి మన ఉద్యమం, మన దీన్ని గుర్తించే దశ అప్పుడే మొదలైందని అనుకుంటున్నాం. అందుకని ఇదే హాల్లో ఈ మీటింగ్ పెట్టాలని అనుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడం చాలా దురదృష్టమైన విషయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కూడా తీరని లోటు. ఒక చాలా పట్టుదల నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల మనిషి. ఆయన మంత్రిగాను, ఎమ్మెల్యేగాను, ఎంపీగాను కూడా పని అనలేని సేవలు ఆ ప్రాంతానికి చేశారు. ఆయన్ని మరి కోల్పోవడం దురదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు అందరికీ కూడా సానుభూతి వ్యక్తం చేసుకుంటూ ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో స్వర్గీయ శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకు రావడం జరిగింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో కాపులకే కాకుండా మొత్తం బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీస్కి అందరికీ కూడా ఎంతో సేవ చేసి వారి హక్కుల కోసం పోరాటం చేశారు. అటువంటి మహా వ్యక్తికి నివాళులు అర్పించడానికి ఈరోజు జంట నగరాల్లో ఉన్న కాపులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనలో చైతన్యం తీసుకురావడానికి వాళ్ళు చాలా కృషి చేశారని చెప్పి మాత్రం మనం అనుకోవాలి. రంగా గారు కానీ, పద్మనాభం గారు కానీ, మిర్యాల వెంకటరావు గారు, వాళ్ళ మనలో లేకపోయినా కానీ వాళ్ళ స్ఫూర్తిని మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తూ, ఓకే ఆ టైంలో వాళ్ళు చేశారు. ఇప్పుడు స్పాంటినియస్గా, పొలైట్గా, ఇందా మీడియా లేదన్నారు, మనకి నిజంగా మీడియా లేకపోవడం వల్ల కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చిన యూత్, మన పల్లంరాజు గారు చెప్పారు, ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్కి పిల్లలు చదివించడం కానివ్వండి, వచ్చిన సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా, బిజినెస్ వాళ్ళు కూడా ఒక టీమ్గా వెళ్ళి వీళ్ళందరూ వెళ్తున్నారంటే పాత ఈ ఒక ట్రాక్లో మనని వాళ్ళందరూ ఒక ట్రాక్లో తీసుకొచ్చారు.